నమస్కారం టెలివిజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య విజయవంతమైన రైలు రోకో, పలు రైళ్ల రద్దు. ముంబై బాంబు పేలుళ్లకు నిరసన, యూపీఏ సర్కార్ దాడులను అడ్డుకోలేకపోతుందని విమర్శ. రైలు పట్టాలపైనే తెలంగాణ ఆటాపాట. రైలు రోకోను వీడియో తీయించిన పోలీసులు, అడ్డుకున్న తెలంగాణ వాదులు, కెమెరామెన్ కు దేహశుద్ధి. వార్తల్లోనే వివరాలు. తెలంగాణ రాజకీయ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాలో రైలు రోకో కార్యక్రమం జరిగింది. ఆందోళనలో పాల్గొన్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు ఇచ్చిన రాయి తగిలి స్టూడియో ఎన్ కెమెరా ధ్వంసమైంది. జాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి. జంఝామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఓహో, ఒకటే మరణం ఆహా, జీవితమంతా జనమే మననం ఆహా. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ. గణగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ. ఖమ్మం జిల్లాలో రైలు రోకో కార్యక్రమం విజయవంతమైంది. ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపైన తెలంగాణ వాదులు పడుకునే ఆందోళనకు దిగారు. దక్షిణ మధ్య రైల్వే ముందుగానే ఖమ్మం మీదుగా వెళ్లే రైలును రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు లేక స్టేషన్ వెలవెలపోయింది. తెలంగాణ వాదుల ఆందోళనను పోలీసులు వీడియో చిత్రీకరించడం వివాదాస్పదమైంది. వీడియో తీస్తున్న కెమెరామెన్ ను తెలంగాణ వాదులు చితకబాదారు. టీఆర్ఎస్ పోలీసుల మధ్య వాదులాట జరిగింది. తెలంగాణ కార్యకర్త ఒకరు పోలీస్ కెమెరామెన్ కు విసిరిన రాయి పొరపాటున స్టూడియో ఎన్ కెమెరాకు తగిలింది. దీంతో స్టూడియో ఎన్ ప్రతినిధులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. క్యాప్ వస్తుంది, బెల్ట్ వస్తుంది, అన్న వస్తుంది. 15 రోజులు సెలవు దొరుకుతుంది. తీయంగా మరి కెమెరా పగిలినప్పుడు.
డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్: బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ SITK. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ వైవిఎస్ఎస్వి ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. అమ్మా నాన్నలు ఓటేశారు, విద్యార్థులు విజయాన్ని చాటేశారు, త్రివేణిని 10th లో స్టేట్ టాప్ గా నిలబెట్టేశారు. SSC 2011లో సెన్సేషనల్ విజేత త్రివేణి. 587, 585, 583, 542, 541, 540 వంటి స్టేట్ టాప్ స్కోర్ తో మార్కులైన గ్రేడ్లైన రాష్ట్రంలో నెంబర్ 1 ఎవర్ గ్రీన్ త్రివేణి టాలెంట్ స్కూల్స్. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి ప్రజల ఆందోళన తీవ్రతను గుర్తించిన యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేయడం వలన జన జీవనం అస్తవ్యస్తమైపోతుందని పేర్కొంది. ఖమ్మం రైల్వే స్టేషన్లో న్యూ డెమోక్రసీ రైలు రోకో నిర్వహించింది. పట్టాలపైన బైఠాయించి ఆందోళన చేస్తున్న తరుణంలో రైల్వే రక్షణ దళాలకు చెందిన రైలు వస్తుండటంతో కార్యకర్తలు దాన్ని అడ్డుకున్నారు. రైలు ఇంజిన్ పైకి ఎక్కి నినాదాలు చేశారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. పోలీసులు రైలును పంపించి వేశారు. పట్టాల మీద బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సకల జన సమ్మె ప్రారంభం కాకముందే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు రాయల్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సమ్మె ప్రారంభమైతే రాష్ట్ర పాలన స్తంభించిపోతుందని, ప్రజలంతా ఇబ్బందుల పాలవుతారని ఆయన చెప్పారు. ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహించినా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. రేపు ఆగస్టు 1వ తారీఖు నుంచి కూడా సకల జనుల సమ్మెకి ఇప్పటికే జేఏసీ పిలిపించింది. సకల జనుల సమ్మె అంటే మొత్తం పౌర జీవనం అంతా స్తంభించి ప్రభుత్వం కూడా స్తంభించిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని అక్కడి దానికా పరిస్థితి తెచ్చుకోకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రక్రియని ప్రారంభించాలని, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రైలు రోకో ఇంత సంఘటితంగా, ఇంత ఉధృతంగా జరిగిందాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం పట్టణంలో అగ్రగామి విద్యా సంస్థ ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అండ్ బీఈడీ, ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్. ఖమ్మం పట్టణంలో బీఎస్సీ నందు యూనివర్సిటీ ఫస్ట్ తో పాటు ఎన్నో ర్యాంకులు సాధిస్తున్న ఏకైక కళాశాల ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ర్యాంకులతో పాటు ఎంఎన్సీ కంపెనీలలో ప్లేస్మెంట్స్ మరియు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్పోర్ట్స్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల అగ్రగామి సంస్థ. ఖమ్మం పట్టణంలో ప్రతి సంవత్సరం ఇంటర్లో స్టేట్ ర్యాంక్స్, ప్రతిభా అవార్డులు సాధిస్తున్న సంస్థ ఆర్జేసీ జూనియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. 2011 సంవత్సరంలో సీనియర్ ఎంపీసీలో అత్యధికంగా 982 మార్కులు, సీనియర్ సిఈసీలో 868 మార్కులు సాధించి విజయఢంకా మ్రోగించిన కళాశాల ఆర్జేసీ. సైన్స్ నందు ప్రముఖ మ్యాథ్స్ లెక్చరర్ ఆకెళ్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో AIEEE+ ఎంసెట్ బ్యాచ్ ప్రారంభం. ఆర్ట్స్ నందు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్, జీకే, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కలిగిన ఏకైక విద్యా సంస్థ ఆర్జేసీ జూనియర్ కళాశాల. ఖమ్మం పట్టణంలో ఈ టెక్నో స్కూల్స్ నందు సంచలనం ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్. ప్లే స్కూల్, మెక్సెస్ వారిచే ఐకాన్, ఐఐటి ఫౌండేషన్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కాలిగ్రఫీ, వర్క్ షాప్స్, ఎడ్యుకేషనల్ ట్రిప్స్, సైన్స్ ఎక్స్పో, ఫుడ్ ఫెస్టివల్స్ లో ఆర్జేసీ తిరుగులేని విద్యా సంస్థ. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జి కృష్ణ. డిగ్రీ అడ్మిషన్లకై సంప్రదించండి. ఆర్జేసీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల,
ట్రంక్ రోడ్ ఖమ్మం. సెల్ 9963223987. జూనియర్ కళాశాల అడ్మిషన్లకై సంప్రదించండి. ఆర్జేసీ జూనియర్ కళాశాల, ట్రంక్ రోడ్ ఖమ్మం. సెల్ 9399321089. నర్సరీ టు 10th స్టేట్ అండ్ సెంట్రల్ అడ్మిషన్లకై ఆర్జేసీ ఈ టెక్నో స్కూల్స్, శ్రీనివాస్ నగర్ ఖమ్మం. సెల్ 9390403692. మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మం. ఫస్ట్ ఇన్ ఖమ్మం, బెస్ట్ ఇన్ ఐఐటి జేఈఈ. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల నందు ఐఐటి జేఈఈ విభాగంలో స్పార్క్ ఐసీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కు కోచింగ్ ఇచ్చిన బెస్ట్ ఫ్యాకల్టీచే స్థాపించిన విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల యందు ఐఐటి జేఈఈ, ఏఐట్రిపుల్, ఎంసెట్ విభాగంలో ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉంచిన టాప్ ఫ్యాకల్టీ కలిగిన మా విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. ఇప్పుడు మన ఖమ్మం విద్యార్థులు సుదూర ప్రాంతాలకు విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మంలో స్థాపించబడింది. హాస్టల్ సౌకర్యం కలదు. మేము ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంనిట్, ఎంనాట్, ఎంనెట్, ఎంనిమ్. బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి. మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ, ఆపోజిట్ కవితా మెమోరియల్ డిగ్రీ కాలేజ్, నెహ్రూ నగర్ ఖమ్మం. సెల్ 9392709171, 7273 and 74. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఐటి జేఈఈ అకాడమీ, విబి భవన్, వైరా రోడ్ ఖమ్మం. సెల్ 9396889999. మ్యాట్రిక్స్ ఏఐట్రిపుల్ ఎంసెట్ అకాడమీ, చెరువు బజార్ ఖమ్మం. సెల్ 9392709174. చినుకు పడితే చాలు ఖమ్మం రోడ్లన్నీ చిత్తరైపోతున్నాయి. రోడ్లన్నీ వరదమయం అయిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోనే ఇళ్లలోనికి వరద నీరు ప్రవేశిస్తుంది. ఖమ్మం జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. రోడ్ల మీద వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోయాయి. ఖమ్మంతో సహా 5 పట్టణాల్లో 18 కాలనీలు ముంపుకు గురయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులను సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years, 4 institutions, 5000 students, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. కేయూ పరిధిలో బి నాగసుధ ఎంసీఏ నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో కేయూ పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు మీనాక్షి పటేల్ కేయూ 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్, నాగమణి 9th ర్యాంక్, బి రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు. మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు యూజీ కోర్సులు బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ మరియు జనరల్, బీబీఎం, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ మరియు ఎంకామ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము మరియు ఉచిత విద్య. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ. ఐబీఎం, సింటెల్, హెచ్సీఎల్, జన్పాక్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసీఐసీ బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్ ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742223799, 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, డైరెక్టర్ సిసిఎంబి హైదరాబాద్. ముంబై పేలుళ్ల ఘటనను నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో ఏబీవీపీ ఆందోళనకు దిగింది. ఉగ్రవాదుల దాడులను అరికట్టడంలో యూపీఏ సర్కార్ విఫలమవుతుందని విమర్శించింది. ఖమ్మం పట్టణం మయూర్ సెంటర్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆందోళన నిర్వహించింది. ప్రదర్శనగా వచ్చిన విద్యార్థులు రాస్తారోకో చేశారు. విద్యార్థుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఉగ్రవాద తండాలు భారత్పైన దాడులు చేస్తున్నా యూపీఏ సర్కార్ ఎదుర్కోలేకపోతుందని ఏబీవీపీ నేత మల్లికార్జున్ ఆరోపించారు. ముందుగా దాడుల సమాచారం అందుతున్నా కనీసం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. చివరి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు ఉన్నారు. ఒక ప్రభుత్వం ఐఎస్ఐ తీవ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, తొత్తులుగా వివరించి ఈ దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలు తీయడానికి కారణమవుతున్న యూపీఏ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. ఒక బాంబు పేలుళ్లకు సహకారం చేసినటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఐఎస్ఐ తీవ్రవాదులను కావచ్చు, పాకిస్తాన్ ఐఎస్ఐలను కావచ్చు, ప్రతి ఒక్కరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒక చర్యకు బదిలైనటువంటి చిదంబరం రాజీనామా చేసేసి వెంటనే ఒక చిత్తగారులందరినీ కూడా సరైన చికిత్స చేసి మృతులందరికీ కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే ఖమ్మం శ్రీ చైతన్యలో అడుగు పెట్టాలి. పరీక్షలేవైనా వరుస ర్యాంకులు ప్రతి ఏటా ఖమ్మం శ్రీ చైతన్యవే. 2010 ఎంసెట్ లో స్టేట్ 338వ ర్యాంక్, డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఏఐట్రిపుల్లో ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఎంసెట్ 138 మార్కులతో బి మోహన్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఫస్ట్. 2010 ఏఐట్రిపుల్లో డి చరణ్ కుమార్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 ఏఐట్రిపుల్లో కె సూర్య ఆల్ ఇండియా 859వ ర్యాంక్. 2007, 2008, 2009లో వరుసగా 987 మార్కులతో హ్యాట్రిక్ విజయం. ఇంకా జూనియర్ ఇంటర్ లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 188 మంది. ఖమ్మం విద్యారంగానికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డు గ్రహీతలు. 2009లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ టాపర్స్. ఇవే స్థాయి విజయాలు గత 14 సంవత్సరాలుగా శ్రీ చైతన్యవే. ఏ పోటీ పరీక్షలోనైనా అన్నింటా మేమే ఫస్ట్, అందరిలో మేమే బెస్ట్. ఇంటర్ తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకై శ్రీ చైతన్య అపూర్వ సృష్టి. ఎంపీసీ విత్ ఐఐటీ జేఈఈ విద్యార్థులకు నికాన్, ఏఐట్రిపుల్ విద్యార్థుల కోసం నియాన్, ఎంసెట్ అండ్ రెగ్యులర్ విద్యార్థులకు లియో, బైపీసీ విత్ ఎంసెట్ విద్యార్థుల కోసం మెడికాన్, ఎంఈసీ సిఈసీ విత్ సిఏసిపిటి ఐసిడబ్ల్యూఏ ప్రోగ్రామ్. ఈ విద్యా సంవత్సరం నుండి మమతా హాస్పిటల్ రోడ్, వరదయ్య నగర్ నందు కూడా డే అండ్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నూతన బ్రాంచ్ ప్రారంభం. హాస్టల్ వసతి కలదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు అడ్మిషన్లకే సంప్రదించగలరు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డే అండ్ రెసిడెన్షియల్, ఖమ్మం. ఫోన్స్ 92469 57755, 92469 47755. 2009-10 సంవత్సరానికి గాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇచ్చే ఉత్తమ సేవా అవార్డు ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్లకు లభించింది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్డీఓగా పనిచేస్తూ వాసం వెంకటేశ్వర్లు రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులను చేర్పించి సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు లభించింది. వృత్తిపరమైన సేవలు అందిస్తూనే సామాజిక సేవలు అందిస్తూ వాసం పలు సేవా పథకాలను పొందారు. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఖమ్మం విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనే ఆశయంతో మీ ముందుకు వచ్చింది బొమ్మ రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారి బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన పట్టణంలో విశాలమైన తరగతి గదుల్లో, స్వంత భవనంలో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. కేంద్రీకృత మరియు సాంకేతిక విద్యా విధానం, వర్క్ షీట్ ద్వారా హోంవర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ. ఐఐటి, జేఈఈ, మెడిసిన్, ఏఐట్రిపుల్, సివిల్స్, ఐసిడబ్ల్యూఏలకు ప్రాధాన్యత. పిల్లలకు పుస్తకాల మోతబరువు లేకుండా వినూత్న పద్ధతిలో విద్యాబోధన, అధునాతనమైన క్రీడా సామగ్రితో విశాలమైన ఆట స్థలం, అన్ని ప్రాంతాల వారికి బస్ సౌకర్యం, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇండోర్ గేమ్స్, ఎల్కేజీ టు 10th క్లాస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అప్ టు 5th. అడ్మిషన్లు ప్రారంభమైనవి. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, న్యూ పాకబండ కాలనీ, చావా రామయ్య నగర్, మమతా హాస్పిటల్, అల్లిపురం రోడ్, ఖమ్మం. ఫోన్ 93966 71196, 93483 33338. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు దిండిగల రాజేందర్ తెలిపారు. కమిటీల పేరుతో చాప్యం చేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ఖమ్మం రైల్వే బ్రిడ్జి వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆందోళన చేశారు. రైలు పట్టాల మీద పడుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణను అడ్డుకోబోయిన పోలీసులతో వాదులాటకు దిగారు. ఆంధ్ర పోలీసు అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వీడియో చిత్రీకరణ నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజేందర్, ఖమ్మం డీఎస్పీ ప్రతాప్ రెడ్డి జోక్యంతో ఆందోళన సద్దుమణిగింది. సమైక్యవాదుల ఒత్తిడికి లొంగే కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాప్యం చేస్తుందని దిండిగల్ రాజేంద్ర ఆరోపించారు. యావత్ తెలంగాణ మొత్తం పారామిలిటరీ దళాలను అదేవిధంగా సిఆర్పీఎఫ్ దళాలను దింపి ఈ తెలంగాణ ఉద్యమాన్ని అంచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్నాయి. ఈ బెదిరింపులకు ఏ తెలంగాణవాది కూడా బెదిరింపుడు చెప్పి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కూడా మడమ తిప్పని పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కొత్తగూడెంలో గత 2 దశాబ్దాలుగా తిరుగులేని విజయాల రారాజు కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఇప్పుడు మీకోసం మన ఖమ్మం పట్టణంలో 2011 సీనియర్ ఇంటర్ లో కృష్ణవేణి ప్రభంజనం. ఎంపీసీ నందు ఎం ఫణికేదార్ 1987 మార్కులతో స్టేట్ 6th, బైపీసీ నందు కాజా కావ్య 986 మార్కులతో స్టేట్ 3rd, ఎంఈసీ నందు ఎంహెచ్డి శ్రావణి 1962 మార్కులతో జిల్లా ఫస్ట్. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులను నిలపగల ఖమ్మం జిల్లాలోనే ఒకే ఒక్క విద్యా సంస్థ కృష్ణవేణి. ఐఐటెక్ ఫర్ ఐఐటి, ఈనిట్ ఫర్ ఏఐట్రిపుల్, ఐ మెడికాన్ ఫర్ ఎంబీబీఎస్. కృష్ణవేణి ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఎస్ ఫిలిప్సన్ ఎంఎస్సీ మ్యాథ్స్ 23 years experience, ఎంవీఎస్ రెడ్డి ఎంఎస్సీ మ్యాథ్స్ 18 years experience, ఎస్ రాజేష్ ఎంఎస్సీ మ్యాథ్స్ 16 years experience, ప్రసన్న బీటెక్ ఫిజిక్స్ 18 years experience, ఎంసీ శేఖర్ ఎంఎస్సీ ఎంఫిల్ కెమిస్ట్రీ 16 years experience, పి స్వామి ఎంఎస్సీ పిహెచ్డి జియాలజీ 25 years experience, పి వెంకటేశ్వర్లు ఎంఎస్సీ పిహెచ్డి బాటనీ 14 years experience. Courses offered MPC plus BIPC, MSET, MEC plus CEC, CPT. వివరాలకు కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, భవానీ మెస్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 8686147048. గుర్తింపు లేని పాఠశాలల జాబితాను ఖమ్మం జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోకపోతే పాఠశాలలు మూసివేస్తామని టీఈఓ హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో 79 పాఠశాలలు అనుమతి లేకుండా నడుస్తున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారిని వెంకట నరసింహ విడుదల చేసిన జాబితాలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని పాఠశాలలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 18వ తేదీ నుంచి అనుమతి లేని పాఠశాలపైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. స్కూల్స్ ఉన్నాయి, అయితే ఈ ఓపెనింగ్ పర్మిషన్ కోసం అప్లై చేసిన వాళ్ళ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయి వివిధ స్టేజ్ల్లో పెండింగ్ ఉన్నాయి. ఈ ఓపెనింగ్ పర్మిషన్ ఆర్డర్ రాకుండా అడ్మిషన్స్ అయితే చేయకూడదు. అలా అని కొన్ని స్కూల్స్ అడ్మిషన్ చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చాయి కాబట్టి వాటి మీద యాక్షన్ తీసుకుంటాము. అయితే ఖచ్చితంగా ఏ స్కూల్స్ అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు మేము ట్రాన్స్ఫర్ వర్క్లోను టెక్స్ట్ బుక్స్లోను డిస్ట్రిబ్యూషన్లో బిజీగా ఉండడం వల్ల ఇది చూడలేకపోయాము. ఒకసారి Harvest, a warm embrace for childhood. We create an environment where children can express, explore and experiment. Interactive classrooms with digital content from EduCom, EduWrite, Teach Next along with Exceed curriculum and MI Kids program. Scholastic excellence program for Olympiads, NTSE and IIT Foundation. Fully equipped science lab and maths lab to help children learn by doing. Language lab with Cambridge ELT syllabus to improve spoken English skills of the children. London Trinity spoken English exams to improve communication skills of the children and Abacus program to sharpen their logical thinking. Extracurricular activities like dance, music, crafts, NCC and sports to nurture creativity and build confidence in the children. Tender roads, an exclusive AC campus in BDO's colony. We have SSC and CBSE syllabi with residential facility. Harvest, Center for Learning. Contact Harvest Public School beside Mamata General Hospital, Khammam. Phone 08742 255442 and 652095. రైలు రోకో ఆందోళనతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. దీంతో రైల్వే ట్రాక్ అంతటా నిశ్శబ్దంగా మారిపోయింది. స్టేషన్లో ప్రయాణికులు లేక బోసిపోయింది. ఖాళీగా ఉన్న రైలు పట్టాల మధ్య న్యూ డెమోక్రసీ కార్యకర్తలు కబడ్డీ ఆడారు. మహిళా కార్యకర్తలు కూడా ఆటలాడి పాటలు పాడి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఎన్డీ నేతలు రాయల్ చంద్రశేఖర్, ఆవుల వెంకటేశ్వర్లు, శిరోమణి, మంగతాయి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య విజయవంతమైన రైలు రోకో, పలు రైళ్ల రద్దు. ముంబై బాంబు పేలుళ్లకు నిరసన, యూపీఏ సర్కార్ దాడులను అడ్డుకోలేకపోతుందని విమర్శ. రైలు పట్టాలపైనే తెలంగాణ ఆటాపాట. రైలు రోకోను వీడియో తీయించిన పోలీసులు, అడ్డుకున్న తెలంగాణ వాదులు, కెమెరామెన్ కు దేహశుద్ధి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.